వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏఐ వచ్చిన తర్వాత చాలామంది బీటెక్లో జాయిన్ అవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఏంటి? వరల్డ్ వైడ్గా మీకు ఒక జాబ్ తెచ్చిపెట్టగలిగే ఏసీసీఏ కోర్సు ఉన్నా కూడా చాలామంది బీటెక్లోనే ఎందుకు జాయిన్ అవుతున్నారు? చాలామందికి ఏసీసీఏ గురించి ఎందుకు తెలియదు, ఏసీసీఏకి ఎందుకంత పాపులారిటీ లేదు. ఏసీసీఏ చేసిన తర్వాత వరల్డ్ వైడ్గా ఎక్కడైనా జాబ్ చేయొచ్చా, ఒక 50 LPA జాబ్ కొట్టచ్చా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు నేతి మహేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేశ్వరరావు గారు. నమస్తే. సో ముందుగా ఏసీసీఏ అంటే ఏంటి, వరల్డ్ వైడ్గా దీనికి ఎంత డిమాండ్ ఉందండి? జనరల్గా ఏసీసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్ అంటాం. చాలామంది ఇది కొత్త కోర్స్ అనుకుంటారు. ఇదే సీనియర్ కోర్స్. అంటే 1904 నుంచే ఉంది. ఓకే. అంటే మన ఇండియన్ చార్ట్ అకౌంటెంట్ 1940 50 ప్రాంతంలో వస్తే వరల్డ్ సీనియర్ చార్ట్ అకౌంటెంట్ బాడీ ఇది. ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో స్టూడెంట్స్ ఉన్నారు. సో 180 కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయి ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. సో మనం ఏసీసీఏ కెరీర్స్లో కొడితే ఆ కంట్రీలో 4-5-10 జాబ్లన్నా ఉంటాయి. ఓకే. అంటే ఇది వరల్డ్ వైడ్ యాక్సెస్ ఉన్న కోర్స్ ఇది. రెండోది ఏంటంటే మెంబర్స్ కూడా ఎక్కువ, రెండోది స్టూడెంట్స్ కూడా ఎక్కువ. కాబట్టి చెప్పాలంటే ఒక ఎన్జిఓ, హైయెస్ట్ రిసోర్సెస్ ఉన్న ఎన్జిఓ ఇది. రీసెర్చ్ కూడా హైయెస్ట్ చేసే కోర్స్ ఏదన్నా ఉందంటే ఏసీసీఏ అని. ఓకే. అంటే ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక 10 years బ్యాకే అనలైజ్ చేసి ప్రోగ్రామ్ డిజైన్ చేయగలిగారు ముందే. అంటే ఏఐ ఎఫెక్టివ్ ఏరియాలు ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేసే ప్రొఫైల్ ఏంటి. ఇంతకుముందు అకౌంట్స్ అంటే బుక్ కీపింగ్, ఎంట్రీ చేయడం, అవన్నీ ఆటోమేషన్ అయిపోయినప్పుడు ఆ ఏరియా జాబ్స్ పోతాయి. సో ఆ జాబ్ షిఫ్టింగ్ అంటే రొటీన్ వర్క్ నుంచి అడ్వకేసీకి షిఫ్ట్ అయిపోయిన పరిస్థితుల్లో దాన్ని ముందే క్యాచ్ చేసి ఆ ప్రొఫైల్ అన్నిటికి కూడా ఇంక్లూడ్ చేసి రీసెర్చ్ చేసి కరికులం పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చే మెథడ్ ఇది. ఓకే. జస్ట్ ఏఐసిసి అని 3 భాగాలు విభజిస్తాం మేమైతే. అంటే చెప్పాలంటే ఒకటి బోర్డు వచ్చాకి, ఒకటి రీసెర్చ్ వింగ్. అది ఓకే. అంటే ఇండస్ట్రీస్కి ఏం కావాలనేది స్టడీ చేసి ఆ రీసెర్చ్ వింగ్ మెటీరియల్ తయారు చేస్తుంది. రెండో వింగ్ వచ్చేకి ట్రైనింగ్ వింగ్. అది అంటే మేము మెటీరియల్ తయారు చేయడం కాదు, మేము ఆ ఇచ్చిన మెటీరియల్ రీసెర్చ్ని అండర్స్టాండ్ చేసుకుని ట్రైన్ చేసే వింగ్ రెండో వింగ్. మూడో వింగ్ ప్లేస్మెంట్ వింగ్. అంటే అప్రూవ్డ్ ఎంప్లాయర్స్ అంటాం. అంటే ఏ కంపెనీకి కావాలి స్కిల్ సెట్ అనేది వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఈవైకి ఏ ప్రొఫైల్ కావాలి, ఏ స్కిల్ కావాలి, ఎలాంటి యూత్ కావాలి, అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి అవసరమైన రిసోర్సెస్ ఇచ్చే బాధ్యత ఏసీసీఏ బోర్డే తీసుకుంటుంది. ఓకే. అంటే ప్లేస్మెంట్ ఏసీసీఏ బోర్డే తీసుకుంటుంది, కరికులం డెవలప్మెంట్, మెటీరియల్ ఏసీసీఏ సపరేట్ అవసరం లేదు, ట్రైనింగ్ అప్రూవ్డ్ పార్ట్నర్స్లో లేదా ఇలా ఎవరైతే ఉన్నారో ఇస్తున్నట్టు ఒక సిస్టమేటిక్గా కరికులం రన్ చేసే ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్. ఒక ఆర్గనైజర్గా అంటే అడ్వాన్స్డ్గా అప్ టు డేట్. ఈవెన్ కరోనా టైంలో మిగతా బోర్డులు ఎగ్జామ్స్ పెట్టలేకపోయాయి, బట్ ఏసీసీఏ ఒక్కటే ఎగ్జామ్స్ పెట్టగలిగింది. ఒక్క సెమిస్టర్ లేదా ఒక్క ఎగ్జామ్ మిస్ అవ్వలేదు. రిమోట్ ప్రాక్టింగ్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టగలిగారు ఆ రోజే. అంటే అంత హై అండ్ రిసోర్సెస్, నెట్వర్క్, కనెక్టివిటీ ఉన్న బోర్డు అది. ఇప్పుడు ఏసీసీఏ కోర్స్ చేశారనుకోండి, 10 to 20 lakhs జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయా? జనరల్గా ఈ నెంబర్స్ అనేది మీరు అన్న 10 to 20 lakhs అనే నెంబర్స్ అనేది అది డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. జనరల్గా ఇప్పుడు మేము చెప్తుంది ఏసీసీఏ బీకామ్ విత్ ఏసీసీఏ చేసిన వాళ్ళకి 6 ఎగ్జామ్స్ వచ్చి 2-3 పేపర్లు పాస్ అయినా వాళ్ళు ఆల్రెడీ 6 to 7 lakhs ప్యాకేజ్ వెళ్ళిన పరిస్థితి ఉన్నాయి. అసలు టోటల్ ఏసీసీఏ ప్రోగ్రామే పాస్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏసీసీ అఫిలియేట్ అయ్యారు. ఏసీసీ అఫిలియేట్తో పాటు ఆర్టికల్స్ ఉంటాయి, 3 ఏళ్ళ ఆర్టికల్. అంటే వాళ్ళు ప్లాన్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవ్వగానే ఆర్టికల్ జాయిన్ అయ్యి, సో 2 years ఆర్టికల్ కూడా చేసేసి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కమ్ ఏసీసీఏ మొత్తం పాస్ అయ్యి ఉంటే అది నథింగ్. అంటే శాలరీ అనేది క్రైటీరియా కాదు. మోస్ట్లీ ఏసీసీఏ చేసే వాళ్ళు ఒక మెంబర్ అయితే వాళ్ళు అబ్రాడ్ వెళ్తారు ఎక్కువగా, పర్టికులర్గా యూకే కానీ ఐర్లాండ్ కానీ. అటు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 40-50 లక్షల ప్యాకేజెస్ ఉంటాయి. బట్ టాప్కి వచ్చాకి అది మనం ఇంకా అన్లిమిటెడ్. అది అంటే ఒక కంపెనీ CEO అయ్యగలిగాం, 2 to 3 crores శాలరీస్ కూడా ఉంటాయి. అంటే ఆ రేంజ్ అనేది మనం ఏజ్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. కాబట్టి ఎనివే మిగతా కోర్సెస్కి వచ్చే శాలరీస్ కానీ జాబ్స్ కానీ దానికంటే ఇది 2 times హై ఉంటుంది, 2 times డైనమిక్గా మనకి అడ్వాంటేజ్ గ్రోత్ పొజిషన్ ఉండే కోర్స్ అవుతూ ఉంటుంది. అంటే ఇంటర్లో ఎంపీసీ, సిఈసి, ఎంఈసి ఇవి పూర్తి చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఏసీసీఏలో జాయిన్ అవ్వచ్చా, లేకపోతే
ఇంకా అర్హతలు ఏమైనా ఉన్నాయా? సో జనరల్గా ఇంటర్మీడియట్లో మనం అనుకుంటాం ఏసీసీ అంటే సిఏ కోర్స్ కాబట్టి ఓన్లీ ఎంఈసీ వాళ్ళు సిఈసీ వాళ్ళు చేరాలనుకుంటాం. బట్ మోస్ట్లీ ఎంపీసీ వాళ్ళు, ఈవెన్ బైపీసీ వాళ్ళకి కూడా మోర్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే బైపీసీ వాళ్ళు జనరల్గా మ్యాథ్స్ భయం ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో వాళ్ళకి ఇక్కడ ఏసీసీఏలో మ్యాథ్స్ ఉంటుంది అనుకుంటారు కానీ మ్యాథ్స్ ఏముండదు. అకౌంట్స్, లా, ట్యాక్స్ అన్నీ కూడా ఎక్కువ థియరీ పేపర్స్, లిటిల్ ప్రాక్టికల్ అవి కూడా జనరల్ ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి బైపీసీ వాళ్ళు తొందరగా అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆ పాస్ అయిన తర్వాత మేము మినిమం చెప్తా ఉంది ఒక 700 మార్క్స్, అంటే 70% అబోవ్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఒకవేళ 900 దాటి ఎంపీసీ బైపీసీ ఉంటే అసలు ఈ ప్రోగ్రామ్ పాస్ అవుతామా లేదన్న భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ రిక్వైర్మెంట్ ఉంది, అంత అవకాశాలు ఉన్నాయి. బట్ వరల్డ్ వైడ్కి అవసరమైన జాయినింగ్స్ అంత లేవు. ఎందుకంటే యూరోప్ మార్కెట్లో లేదా వెస్ట్రన్ కంట్రీస్లో అసలు ఏసీసీఏ చేసే పిల్లలు మైనర్ ఉంటారు. ఎందుకంటే అక్కడ యంగ్ జనరేషనే లేదు, యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు ఉంది. బట్ ఆ మార్కెట్ మొత్తానికి అవసరమైన అకౌంటెన్సీ లేదా ఆడిటింగ్ సర్వీసెస్ అన్నిటికీ సో రిసోర్స్ కావాలి కదా. దట్స్ వై ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఏసీసీఏ తప్ప వేరే చేయరు. ఈవెన్ ఇక్కడ కేరళలో ఏసీసీఏ తప్ప వేరేది ప్రిఫర్ చేయరు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రైవేట్ కాలేజెస్ ముఖ్యంగా ఇంజనీరింగ్ మాయాజాలంతో మొత్తం ఒక మాయాజాలంతో డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ వల్ల ఇది ఇంకెందుకు ఇంకా వెళ్ళనీయకుండా కొత్త కోర్సులా ఉంచారు. ఇట్స్ నాట్ న్యూ వన్, ఇట్స్ ఆల్రెడీ ప్రూవన్, ఇట్ హ్యాస్ ట్రాక్ రికార్డ్. ప్లస్ రెండోది నా కెరియర్ 12 ఏళ్ల కెరియర్లో ఏసీసీఏ మీదనే ఫోకస్. ఈరోజు మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మెంబర్స్ అయిన వాళ్ళన్నీ చాలా కంట్రీస్లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా కూడా మీకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఊరు నుంచే నేను ఒకరిని ఏసీసీఏ జాయిన్ చేసి పూర్తి చేసి ఈరోజు వాడు ఐర్లాండ్లో ఆడిటర్. ఇప్పుడు మీరన్న 10 to 25 lakhs అన్నారు కదా, అంటే ఆ నెంబర్ చెప్పకూడదు కానీ ఇట్ ఈస్ 2 to 3 times అయ్యి. సో ఒక 28-27 years కుర్రోడికి అంత ప్యాకేజ్ అంటే అది కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీ, పెద్ద కాకుండా నార్మల్ స్టూడెంట్, నార్మల్ డిసిప్లిన్ ఉన్నాడు, మరి అంత డిసిప్లిన్ కూడా కాదు. ఓకే. బట్ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్. అందువల్ల సో ఎవరైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే ఏసీసీఏ చేసిన వాళ్ళకి డెలాయిట్లో కానీ, పీడబ్ల్యూసీలో కానీ, అమెజాన్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్లో కూడా జాబ్స్ వస్తాయా అండి? జనరల్గా ఏసీసీఏ చేసే వాళ్ళు చాలా మందికి అర్థం కాంది Tier 1 కంపెనీల్లోనే జాబ్స్ వస్తాయి. అంటే యాక్చువల్ కంపెనీలు 3 రకాలు. Tier 1 అంటే టాప్ ఎంఎన్సీలు వరల్డ్ వైడ్ ఉన్నాయి. రెండోది వచ్చేకి నార్మల్, మూడోది వచ్చేకి లోకల్. అంటే వీటిల్లో క్రైటీరియా చేంజ్ ఏముంటాయి అంటే Tier 1లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, అవర్స్ కానీ, ప్యాకేజ్ కానీ, మెథడ్స్ కానీ అన్నీ హై ఉంటాయి. మోస్ట్లీ Tier 1 తాలూకు ఇట్లో వస్తాయి. ఈవై కానీ, డెల్లైట్ కానీ, కేపీఎంజీ కానీ, ఇవన్నిటిలో టాప్ ఆడిట్ ఫామ్ 4 ఏదైతే ఉన్నాయి, బిగ్ 4 అంటాం వాటిని, వాటిల్లో ఏసీసీఏ హై రిక్రూటర్ అది. అంటే అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపడా రిసోర్సెస్ లేవు. అంటే ఇప్పుడు మన సపోజ్ 100 రిక్వెస్ట్ ఉన్నాయనుకోండి, ఒక 20-30 మార్కెట్కి అవైలబుల్ అవుతున్న పరిస్థితి ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సీఏ వాళ్ళని కూడా తీసుకుంటున్నాడు. ఇఫ్ 100 ఉన్నారనుకోండి, దే విల్ ప్రిఫర్ ఓన్లీ ఏసీసీఏ, బికాజ్ వాళ్ళ క్లయింట్స్ అంతా ఇంటర్నేషనల్ క్లయింట్స్ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ యూరోప్ క్లయింట్ ఉన్నాడు, యూరోప్ అకౌంట్స్, యూరోప్ ఆడిటింగ్, యూరోప్ టాక్సేషన్ కావాలంటే ఆ ఇంటర్నేషనల్ అకౌంట్స్, ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఉన్న వాళ్ళని చూసుకుంటారు కానీ సో నార్మల్ వాళ్ళని తీసుకోరు కదా. దట్స్ వై దే ఆర్ ప్రిఫరింగ్ మోర్ టు ది ఏసీసీ. సో వీళ్ళు కాక జేపీ మార్గాన్ కానీ, థామ్సన్ రైటర్స్ కానీ, ఇవన్నీ ఇంకా హై అండ్ డూపాంట్ కానీ, ఆల్మోస్ట్ వరల్డ్ టాప్ ఎంఎన్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏసీసీఏ, ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసే అన్ని కంపెనీల్లో హై ప్రిఫరెన్స్ ఏసీసీఏ ఉంటుంది. ఓకే. నార్మల్గా సీఏ అంటేనే స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు, కష్టం అని చెప్పేసి. ఇంకా ఏసీసీఏ అంటే ఇంకెంత కష్టమో అని కూడా భయపడుతుంటారు. సాధారణ స్టూడెంట్స్ కూడా ఇది పాస్ అవ్వచ్చా అంటే? జనరల్గా ఆ మిత్ కూడా జారితే మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ఉంటుంది వాళ్ళకి. అది ఇందాక చెప్పాను, ఏ కోర్సు అయితే వరల్డ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ కోర్సు పాస్ అవటం అనేది పెద్దగా కష్టం ఉండదు. అందువల్ల సిఏతో కంపేర్ చేస్తే ప్రోగ్రామ్ పాస్ పర్సంటేజ్ హై ఉంది. అంటే జనరల్గా 100 members రాస్తే 60% ఉంది, 55 ఉంది, అంటే హై పర్సంటేజ్. అదేమి తక్కువది కాదు. రెండోది ఇది పేపర్ వైజ్ ఎగ్జామ్. ఇది అంటే పేపర్ రాస్తారు, బిట్స్, మల్టిపుల్ చాయిస్ బిట్స్. ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక 2 to 3 hours ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే 20% ఎఫర్ట్ పెట్టినా పాస్ అవుతుంది దీంట్లో. ఓకే. అందువల్ల యావరేజ్ స్టూడెంట్స్ చేయరు.
అందువల్ల అదేంటే ఆ మిత్ కూడా ఏంటంటే మనం నాలెడ్జ్ లేకపోవడం, అంటే మనం చూసిందే అనుకోవడం, అలాగే చూసిందే ప్రపంచం అనుకోవడం. రెండోది అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అంటే ఏమేమి ఉన్నాయి ఇంకా బెటర్గా, నేను అంటుంది ఇది ఉందని, దీనికంటే ఇంకా బెటర్ ఉందేందో చూడాలి. అంటే ఎవ్రీ వన్ ఆ థింకింగ్ ఉండాలి. కానీ ఒక వీళ్ళు వెళ్ళారు మనం కూడా వెళ్ళామంటే వాళ్ళు గొర్రె దాటు విధానం అవుతుంది. అది ఎప్పుడు కూడా డేంజర్. అది అలా యూనిక్గా మనం ఏంటో అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరు చేరట్లేదు, మనం చేరాం అనుకోండి యూనిక్గా మనకి అది ఫెచ్చింగ్ అవుతుంది కదా, మన కాంపిటీషన్ కూడా ఉండదు కదా. అట్లా థింక్ చేయాలి. ఓకే, అందరు చేసింది ఉంటే మన కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఆ వేళ థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలి. సో జనరల్గా ఏసీసీఏ కంప్లీట్ చేయాలంటే ఈ కోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ ఇంత డబ్బులు మనం పెట్టాము, ఆ డబ్బులు అంతా రిటర్న్ సంపాదించుకోవచ్చా? జనరల్గా ఏసీసీఏ మెయిన్ యూనివర్సిటీలో అయితే చాలా ఎక్కువ అవుతుంది. అది 10 to 15 lakhs కూడా అవుతుంది. ఓకే, అంటే యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు ప్రిఫర్ చేసే సిఏ లాంటి కోర్సులు తక్కువనే వస్తారు బాబు వాళ్ళు. బట్ ఇది వచ్చాక ఏంటంటే మేము పెట్టే ప్రోగ్రాంలు జనరల్గా మొత్తం కలిపి కూడా 5 lakhs లోపు అయిపోతుంది అన్నీ, ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా కలిపి. అంటే ఒక ప్రోగ్రామ్ మేము ఎలా రన్ చేయాలనుకున్నాను అంటే, జనరల్గా డీమ్డ్ యూనివర్సిటీలు కానీ లేదు వీటిల్లో వచ్చినప్పుడు 13 పేపర్లు ఉంటాయి. ఒక 6 ఎగ్జామ్షన్స్ వచ్చినప్పుడు అవి వాళ్ళు రన్ చేస్తున్నారు, బ్యాలెన్స్ మేము రన్ చేస్తున్నాం యాజ్ ఎ సిఏలుగా మేము. ఆ జాయింట్ ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఆ ఎగ్జామ్షన్ పేపర్స్ రన్ అవ్వకపోవడం వల్ల ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది, సరిగా వెళ్ళట్లేదు. సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మేము కొత్తగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అంటే హై అండ్ సోఫిస్టికేటెడ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెడతానికి టోటల్ 13 పేపర్స్ మేమే చెప్పాలి కోచింగ్, అంటే ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఇవ్వాలి. ఓకే, 3 yearsలో అన్నీ, ఒక కోచింగే కాదు, రెండోది ఏసీసీఏ లాంటి కోర్స్ పాస్ అయ్యి బయటకు వచ్చి ఏం తెలియదు అనుకో జాబ్ రావు. వాడికి స్టార్టింగ్ నుంచే బిజినెస్ మ్యాగజైన్స్ చదివించటం కానీ, డిబేట్ పెట్టించటం కానీ, డిస్కషన్ కానీ, ఆల్మోస్ట్ ఒక మార్కెట్ బయటకు వస్తే ఎంత మనం ఎక్స్పోజర్తో డిబేట్ డిస్కస్ చేయగలిగిన పొజిషన్ ఫైనాన్షియల్లో ఉంటామో అవన్నీ ఒక సిస్టమేటిక్గా రన్ చేయాలన్న కోణంలోనే. సో ఈ ప్రోగ్రాం కందుకూరు ప్రాంతంలోనే ఆక్స్ఫోర్డ్ వాళ్ళు మేము కలిపి సాఫిస్టికేట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మాకు ఇక్కడ మొత్తం అనుకుంది కూడా 5 to 6 lakhs కూడా అవ్వదు. ఇయర్లీ 60,000 పెట్టిన 3 ఏళ్ళ గడిపి 1,80,000 అవుతుంది. ఎగ్జామ్ ఫీజు 1,20,000 అయినా అదొక 3 lakhs వరకు రెండు కలిపి. హాస్టల్ వచ్చేకి ఇయర్లీ ఒక ఏసీ క్యాంపస్ కాబట్టి 1,00,000 పెట్టుకున్న ఆల్మోస్ట్ మొత్తం 6 lakhsలో టోటల్ ఏసీసీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇంకా ROI అంటారా, ఫస్ట్ ఇయర్ వచ్చేస్తుంది. వీళ్ళు 3 yearsలో టోటల్ ఏసీసీ కంప్లీట్ చేయగలుగుతారు. స్టార్టింగ్ నేనంటే మినిమం ప్యాకేజీ 6-7 లక్షలు ఉంటుంది. జస్ట్ 1 yearలో వాళ్ళ అమౌంట్ వచ్చేసిన కెరియర్లో ఇంకా భయం లేకుండా ఉంటుంది ముందు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ వచ్చిన ఈ టైంలో 2030కి మ్యాసివ్ క్రైసిస్ రాబోతూ ఉంటాయి, 80% జాబ్స్ పోతూ ఉంటాయి. అది ఉంటుందా పోద్దా భయం ఉండదు. ఇప్పుడు ఏసీసీ అయిపోయింది, ఫస్ట్ ఇయరే మనం పెట్టిన అమౌంట్, సో ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకున్న అయిపోయే పరిస్థితి ఉంటుంది అది. బట్ భవిష్యత్తు మనం ఎంత దాకానే వెళ్ళగలం. ఎస్సీ అయిపోయింది, 2-3 కోట్ల దాకా కూడా వెళ్ళగలం కంపెనీ CFO స్థాయికి మనం కష్టపడి వెళ్ళగలిగితే. లేదు మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నాం అంటే ఐర్లాండ్ లాంటి దగ్గర ప్రాక్టీస్ ఇంకా బాగుంటుంది. ఐర్లాండే కాదు, కొన్ని కంట్రీస్లో ఏసీసీ మంచి ప్రాక్టీస్, లైక్ ఇండియాలో CH ప్రాక్టీస్ అట్లాగా అది అలా. లేదు బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ నాలెడ్జ్ అక్యుములేషన్, ఈ PR క్రియేట్ అవుతుంది మనకి. వరల్డ్కి అవుట్సోర్సింగ్ వర్క్లు చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ వర్క్లు ఎలా అవుట్సోర్సింగ్ అవసరమో వరల్డ్ అకౌంట్ సర్వీసెస్కి చాలా డిమాండ్ ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే అసలు ఆ కంట్రీస్లో ఇప్పటికే 45-50 ఏళ్ళు దాటిపోయి ఆడ అకౌంటింగ్ సర్వీస్ చేయాలంటే 1 lakh పే చేయాలంటే, ఈడ మనం అవుట్సోర్సింగ్ కంపెనీ పెట్టేసి 20-30,000 మంచి రిక్రూట్ చేసి విజయవాడ లాంటి ప్రాంతంలో పెడినా మనకి మ్యాసివ్గా కంపెనీలు వస్తాయి. వీ కెన్ గో ఫర్ ది బిగ్ బిజినెస్ కూడా. రైట్, అంటే యూ హ్యావ్ ఎనఫ్ మార్కులు. రెండోది ఏసీ అవటం వల్ల నువ్వు IAS అవ్వాలనుకున్నావు అనుకో, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇది అసలు స్పెషలైజేషన్ కదా. ఈ ఏరియాలో కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు, అది కూడా ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ అర్థమైనప్పుడు, సో నువ్వు ఆ గ్రూప్స్ అయిపోయినది ఆ ఇంటర్వ్యూ కానీ ఈజీగా IAS కొట్టగలరు. అసలు ఆ ప్రొఫైలే వేరేది. అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అంటే వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఇండియాలో ఆర్ విదేశాల్లో ఫారెన్లో
ఎలాంటి కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? యా, జనరల్గా నేను అదే చెప్పాను, ఇండియాలో వచ్చేకి మొత్తం టాప్ ఎంఎన్సీలు అన్నీ కూడా బిగ్ 4 ఆడిట్ ఫార్మ్స్ కానీ, జేపీ మోర్గాన్ కానీ, థామ్సన్ కానీ, రాయిటర్స్ కానీ, డూపాంట్ కానీ, ఇవన్నీ కూడా హై ఎండ్ కంపెనీలు, అంటే హై పేయింగ్ కంపెనీలు అయ్యి. వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్, బాడ్రేజ్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసే కంపెనీలు, అంటే ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఇది ఇండియాలో వస్తాయి. ఇంకా అవుట్ సైడ్ కంట్రీ వచ్చేకి ఎవ్రీవేర్ మీకు ఆ ఏసీసీ కెరియర్స్ వెబ్సైట్ కానీ ఒకసారి కానీ మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ అవుట్ సైడ్ కంట్రీ వచ్చేకి ఏ కంట్రీ చూసినా జాబ్స్ ఉంటాయి. మీరు ఏసీసీ కెరియర్స్ కొడితే యూరోప్లో ఈరోజు కూడా 5,885 పోస్టులు ఉన్నాయి ఖాళీ. యూకేలో, జర్మనీలో ఉన్నాయి 680, పోలాండ్లో ఉన్నాయి, సింగపూర్లో ఉన్నాయి, అంటే ఇది ఏషియా స్పెసిఫిక్ వచ్చినప్పుడు, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి, ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే యూ హ్యావ్ ఎనఫ్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. ఒక్క ఏసీసీఏ పాస్ అవటం అనేది ఆ సర్టిఫికేట్ ఓల్డ్ వీసా అంట, నేను చెప్పాలంటే ఓల్డ్ జాబ్ వీసాకు ఉపయోగపడుతుంది. అంటే మీకు సపోజ్ నేను కొరియాలో ఉండాలనుకున్నా వాడికి ఏసీసీఏ పాస్ అయ్యావు, కొరియాలో జాబ్ కొట్టడానికి కొరియాలో పోస్టులు ఉన్నాయి అక్కడ. సో దెన్ బట్ నీకు ఎక్స్పోజర్ రావాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏసీసీఏ మెంబర్ అవ్వాలి అనుకుంటే ఏదైనా పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఏసీసీఏ చేసే వాళ్ళు అబ్రాడ్కి ప్రిఫర్ చేస్తారు, ఇక్కడ వచ్చేకి టాప్ ఎంఎన్సీలో పనిచేయడానికి. ఇవన్నీ కాదు, అసలు ఫ్యాకల్టీకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. అసలు ఏసీసీఏ టోటర్కి ఇంట్లో కూర్చొని 3 to 4 lakhs మంత్లీ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు సింపుల్గా. ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది వరల్డ్లో ఏసీసీఏ టోటర్స్కి. సో ఆ టోటర్స్ కోర్స్ చేస్తున్నా కూడా మీకు వచ్చేస్తుంది. వన్ సైడ్ ఇండియాలో జాబ్ చేస్తా, సో సాటర్డేస్ పెట్టేసుకొని కోచింగ్, మంచి క్లాసెస్, 2-3 పేపర్లు, హ్యాపీగా వరల్డ్ వైడ్. నీకు స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ కదా, యూ డోంట్ హ్యావ్ రిస్ట్రిక్ట్ మార్కెట్ విజయవాడ, హైదరాబాద్ కాదు, ఆల్ ఓవర్ ది ఇండియా లేదా ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ప్రొవైడెడ్ క్వాలిటీ రిసోర్స్ ఇవ్వగలిగి, క్వాలిటీగా వర్క్ చేయగలిగి టూటర్స్కి అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. దట్స్ వై అది ఇండియాలో అవుట్ సైడ్లో ఆపర్చునిటీస్కి మంచి స్కోప్ ఉన్న పరిస్థితి. ఏసీసీఏ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే చదువుకుంటూనే ఉద్యోగం కూడా చేసుకోవచ్చా అండి? జనరల్గా ఇప్పుడు ఏసీసీఏకి మ్యాక్స్ 3 years పడుతుంది అంతే. ఇప్పుడు మనం పెట్టిన డిగ్రీ ప్రోగ్రామ్ ఆడతా పడితే 3 years హ్యాపీగా రెగ్యులర్ క్లాసెస్కి వచ్చి, ఇప్పుడు మేము పెట్టే ప్రోగ్రామ్ స్టడీ అవర్స్. సో మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ పెడతాం, ఎగ్జామ్స్ పెడతాం వీక్లీ. ఓకే, 3 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఏసీసీ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ముందు సిస్టమ్ అంతా రన్ అవుతుంది, పాస్ అవుతావా లేదు తెలిస్తేనే ఎగ్జామ్ ఫీజు కట్టిస్తాం. రియల్గా సిస్టమ్ అంతా ఫాలో అయిపోతే 3 yearsలో అయిపోతుంది హ్యాపీగా. ఎందుకంటే మొత్తం 13 పేపర్స్లో 5 పేపర్లు రాయబడలేదు, బ్యాలెన్స్ 8 పేపర్స్ పాస్ అయితే సరిపోతుంది. సో జస్ట్ 3 yearsలో కంప్లీట్ అవ్వడానికి అవకాశం యావరేజ్ స్టూడెంట్. సో 3 years అయిపోయిన తర్వాత హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. రెండోది ఆర్టికల్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక బేసిక్ అకౌంటింగ్, బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ జాయిన్ యాజ్ ఆర్టికల్ స్టూడెంట్. ఆర్టికల్ స్టూడెంట్స్ పార్ట్ టైం చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మా స్టూడెంటే అమ్మాయి అనన్య మెహతా ఉంది, ఆల్రెడీ ఏసీసీ చేస్తానే ఆర్టికల్ చేసింది మా దగ్గర, మాదే సిఓ ఫామ్. అమ్మాయి ఏసీసీ అయిపోయే టైంకి 2 years ఆర్టికల్ చేసినప్పుడు ఏసీసీ కమ్ 2 years ఆర్టికల్ ఎక్స్పీరియన్స్, ఒక 1 year ఇక్కడ ఇండియాలో చేసింది, యూకే వెళ్ళిపోయింది, ఈరోజు యూకేలో మెంబరు, హ్యాపీగా సెటిల్ అవుతున్న పరిస్థితి. బట్ దట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అది ఓకే, మార్నింగ్ చదువుకుంటా, ప్రిపరేషన్ అవుతా, 4 hours ఆన్లైన్ బొచ్చుడు కంపెనీలు, అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఉన్నాయి, డైలీ 4 hours స్టైఫండ్ ఇస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, హ్యాపీగా డిగ్రీ అయిపోయే టైంకి 2 years వర్క్ చేసినట్టు ఉంటుంది. ఇట్స్ నాట్ ఆర్టికల్. ఏసీసీఏ బ్యూటీ ఏంటంటే ఆర్టికల్ని కూడా వర్క్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే మనకేంటి ఇప్పుడు 17 years ఇంటర్మీడియట్ అయిపోయింది, 1 year ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 18కే జాబ్ చేరుతున్నాం మనం. దట్ ఈస్ ది వెస్ట్రన్ మోడల్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పేరెంట్స్ మనం చాలా కైండ్ హార్టెడ్ కాబట్టి మన పిల్లోని 25 ఏళ్ళు దాకా చదివిస్తా ఉన్నాం, వాడికి పుష్ చేస్తున్నాం. వెస్ట్రన్ అట్లా ఉండదు. 17-18 సెటిల్ అవ్వకపోతే ఇంక వాళ్ళు అప్పటికి ఏజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ 40 years అప్పుడు చేసుకుంటారు, వీళ్ళు ఆ ఏజ్కి వచ్చాకి 60 years ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఏంటంటే 17-18కి జాబ్ చేయాలి వాళ్ళు. అందువల్ల వాళ్ళు 18 yearsకి సెటిల్ అయిపోతారు. ఇక్కడ నేనేమంటానంటే 18 yearsకి అతను జాబు సెట్ అయింది, అతను 25 yearsకి పాస్ అవుతున్నాడు కంపెనీలో, మనం 25 yearsకి పాస్ అయ్యి బయటకు వస్తూ ఉన్నాం. సో మన బాస్ ఏజ్ మనకంటే తక్కువ ఉంటున్నప్పుడు మనం వాళ్ళు కనెక్ట్ అవ్వం. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు 25 ఏళ్ళకి నేను పాస్ అయ్యాను,
మా బాస్ ఏజ్ 23-24 ఏళ్ళు ఉన్నాయి, అతనికి నేను మ్యాచ్ అవ్వను. అందువల్ల నాకు జాబ్ రావటం కూడా ఏజ్ ఫ్యాక్టర్ పెరిగే కొంది ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎంత ఎర్లీ సెటిల్ అయితే అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ దీంట్లో పాజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫినాన్స్, ఆడిట్, లేకపోతే ట్యాక్స్, ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లోకి వెళ్ళాలంటే ఏసీసీఏ యూస్ఫుల్ అవుతుందా అండి? జనరల్గా ఏసీసీ అనేది చార్ట్ అకౌంటెంట్, అది వరల్డ్లో చార్ట్ అకౌంటెంట్ బాడీలో ఇది కూడా ఒకటి. సో యూకే పార్లమెంట్ ఎనాక్ట్ అయిన దాంట్లో యూకే ఐర్లాండ్స్ దాంట్లో ఉన్న ఇది కూడా ఉంది ఆల్రెడీ. ఇది కూడా ఆడ సైనింగ్ పవర్ ఉన్నది. ఏసీసీఏ మెయిన్ ఏంటంటే అకౌంట్స్, అడ్వాన్స్డ్ అకౌంట్స్, ఇంటర్నేషనల్ ఐఎఫ్ఆర్ఎస్ కానీ, రిపోర్టింగ్ కానీ, స్ట్రాటజిక్ రిపోర్టింగ్ కానీ, అకౌంట్స్లో ది ఐఎండ్. అకౌంట్స్లో కూడా ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఉంది, అలాగే క్రిప్టో కరెన్సీ వచ్చాయి, బ్లాక్ చైన్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే మెషిన్ లాంగ్వేజ్ ఉన్నాయి, ఆటోమేషన్ ఉంది. వీటన్నిటి అకౌంటింగ్ చేసే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ మెథడ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏసీసీ అకౌంటింగ్ పరంగా అది. ఓకే. ఇంకా ఆడిటింగ్ పరంగా వచ్చేకి లేటెస్ట్ ఆడిటింగ్ మెథడ్స్ కానీ, సాక్స్ కంప్లైంట్స్ కానీ, యూకే కోడ్ ఆఫ్ ఎథిక్స్ కానీ, ఓల్డ్ బెస్ట్ ఆడిట్ ప్రాక్టీసెస్ కూడా కరికులంలో వచ్చేసే విధానం. అంటే ఒక ఫోరెన్సిక్ ఆడిట్ కానీ, ఇవన్నీ కూడా బెస్ట్ ఆడిటింగ్ ఉంటాయి. ట్యాక్సేషన్ వస్తే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రైసెస్ కానీ, సో కంట్రీకి ట్రాన్స్ఫర్ ప్రైసెస్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఏరియాలో ఎక్కువగా బాగా మీరు తీసుకున్న ట్యాక్సేషన్ పార్ట్ కానీ, ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే మనం అడ్వకేసీ అంటే ఇక్కడ కంపెనీ పెట్టొచ్చా వద్దా, జనరల్గా మిగతా అయితే నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఎన్పివి ఇవన్నీ కూడా టూల్స్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఏసీసీఏ మార్కెట్ పల్స్ తెలుస్తుంది. రెండోది మనకి టెక్నికల్గా ఇవాల్యుయేషన్ అర్థమవుతుంది, ట్రెండ్ అర్థమవుతుంది, రిస్క్ క్యాల్కులేషన్ కూడా అర్థమవుతుంది. అంటే ఒక ఏసీసీఏ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఇచ్చే వాల్యూషన్ ఆర్ సజెషన్ అనేది మోర్ రియలబుల్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి లేదా కంపెనీలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ అంటే వీళ్ళు సజెస్ట్ చేశారంటే ఎస్ మనం వెళ్ళొచ్చు అని. అంత బ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరికులం డెవలప్ అవుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, లైక్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, కాస్టింగ్ మెథడ్స్. ఈ వరల్డ్ ఈరోజు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే కాస్టే. కాస్ట్ ఎట్లా తగ్గియాలి, కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ ఎట్లా ఉండాలి, గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషనే లేదు, ఎప్పుడో జమానం కాలన్నట్టు. బట్ అవుట్ సైడ్ కంట్రీస్లో గవర్నమెంట్ సెక్టర్ పెర్ఫార్మెన్స్ అనేది హై అండ్ ఉంటుంది. అది ఈవెన్ జర్మనీ కానీ ఎవ్రీవేర్ కానీ. అంటే లాట్ ఆఫ్ స్కోప్ ఉంది పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అడ్వకసీ రోల్స్. ఇవన్నీ కూడా అంటే మనం నెంబర్ కూర్చొని మనం రోజంతా చేసేది కాదు. ఇట్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎక్స్పోజర్, అంటే మన నాలెడ్జ్. ఆబ్వియస్గా దానివల్ల ఏమవుతుందంటే 100 ఏఐలు వచ్చినా మనల్ని రీప్లేస్ చేయలేదు. సపోజ్ ఇక్కడ కంపెనీ పెట్టాలా లేదని ఏఐ చేయలేదు, ఏదో డేటా ఇస్తుంది, కింద మీద పెడుతుంది. బట్ అది చేయాలంటే యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్ కానీ చాలామందికి 1 అవర్ సర్వీస్ కదా సార్. నేను కొంతమంది చూస్తూ ఉంటాం క్లయింట్ని, సార్ వారంలో ఒక రోజు లేదా నెలకు 4-5 రోజులకి అంత డబ్బులు ఎందుకు సార్, తక్కువే కదా అంటే దట్ డిపెండ్స్ ఆన్. నాకు వారంలో ఒక రోజు సలహా ఇచ్చినా లేదా నెలలో 4-5 రోజులు పనిచేసిన దట్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 2 to 3 lakhs ఉంటుంది. బికాజ్ మై సజెషన్, మై అనాలిసిస్, మై ఎక్స్పోజర్ వల్లనే మీరు ఆ కంపెనీ పెట్టచ్చా లేదు. 300 కోట్లు కంపెనీ పెట్టావు, రేపు మాలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచించి 300 కోట్లు ఎవాల్యుయేషన్ చేయకుండా పెట్టావు అనుకోండి, పోతే 300 కోట్లు దివాలా తీస్తావు కదా. అంటే యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్ మా సర్వీస్ అవర్స్ బేస్ మీద అంత వాల్యుబుల్ అది. సో అంతేగాని కూర్చొని రోజంతా మనం చేసి సిస్టమ్ ముందు కూర్చొని టెన్షన్ పడేది కాదు. ఆ కరికులంలో ఇది మనకి ఓవర్ పీరియడ్ ఇవాల్యూ అవుతుంది. ఆర్టికల్స్ కూడా మనం చేసే విధానం ఉంది కాబట్టి. ఏసీసీఏ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ అనేది ఉంటుందా? నేను ఇదే చెప్తా ఉన్నాను మీకు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు వెళితే 70 జాబ్స్ ఉన్నాయి. ఇది 1 weekలో అయిపోతాయి. అంటే జనరల్గా వచ్చేకి మంత్ కింద ఉంటాయి 240-250 జాబ్స్ ఉన్నాయి. ఏది ఈవై వీటిల్లో మెయిన్ వాటిల్లో. అంటే ఇయర్లో ఒక 2,400-2,500 నేను చెప్తుంది యావరేజ్గా ఒక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. బట్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎస్ఎస్ఏ చేరుతుంది. ఎంతమంది ఉంటారు థింక్ చేయండి. టాప్ వాటి అన్నిలో కలిపి 500-600 కూడా లేరు. అంటే యాజ్ ఆఫ్ నౌ అంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇంత జాయినింగ్స్ ఉన్నప్పుడు మరి ప్లేస్మెంట్ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? అదే చెప్తుంది. ప్లేస్మెంట్ గ్యారెంటీ అనే రీజన్ ఏంటంటే అసలు ఆ క్వశ్చనే రాదంటున్నాను. సేమ్ పేపర్స్ పాస్ అయినా కూడా జాబ్ వస్తున్న పరిస్థితి కాబట్టి అందుకే ఎనివే జనరల్గా కాలేజెస్ ఏం చెప్తాయంటే మీకు ప్లేస్మెంట్ గ్యారెంటీ అంటారు.
వాళ్ళు ఇప్పించేది అవసరం లేదు, ఆ ప్రాసెస్ కూడా రాదు. బికాజ్ ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చే విధానం. ఓకే. బట్ స్కిల్ రాకుండా వరకు పాస్ అయ్యి ఏదో అయిపోయారనుకో, అవి ఎలాగో ఎక్కడైనా రావు. స్కిల్ లేకుండా సర్టిఫికేట్ ఉంటే ఎక్కడైనా రావు. ఓ ప్రాసెస్, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం. ఓకే, ఇప్పుడు మన భాషే మనకి, భాష అంటే ఇన్ ది సెన్స్ మళ్ళీ మనం సొగసైన భాష అదా ఇది కాదు, మన వే ఆఫ్ టాకింగ్, నాలెడ్జ్ మన భాషలో కనపడుతుంది. డెఫినెట్గా అది క్రైటీరియా అవుతుంది ఇంటర్వ్యూ ప్యానల్లో. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎక్స్పోజర్ ఉందా లేదా అనేది ఉంటుంది. బట్ మోస్ట్లీ 99% జాబ్ రాకపోవడం అనే సిచ్యువేషన్ ఉండదు ఏసీఐకి. 3 లేయర్ ఏసీసీ మొత్తం అయినా కొన్ని పేపర్లు అయిపోయినా అసలు ఏసీసీ అవ్వలేదు అనుకో, వాళ్ళకి జస్ట్ డిగ్రీ చేరారు, ఏసీసీ అవ్వలేదు, కానీ నాలెడ్జ్ అయితే వస్తూ ఉంది కదా. ఇంటర్నేషనల్ అకౌంట్స్ తెలుసు, ఇంటర్నేషనల్ ట్యాక్స్ తెలుసు, అరే సాక్స్ కంప్లైంట్స్ ఏంటంటే చెప్పగలుగుతావు, యూకే కోడ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పగలుగుతావు, ఓకే క్రిప్టో కరెన్సీ ఏంటో చెప్పగలుగుతావు, ఫిన్టెక్ రిలేటెడ్ అకౌంటింగ్ ఎట్లా చెప్పగలుగుతావు. ఆల్మోస్ట్ ఈ లాంగ్వేజ్ అర్థం అవుతా ఉంది కదా. లాంగ్వేజ్ నీకు అర్థమైనప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తాయి. డూపాంట్లో ఉంటారు, డూపాంట్లో ఏసీసీ అయితేనే తీసుకోవట్లేదు, ఏసీసీ చదివితే తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది పెద్ద ప్రాబ్లం కాదనేది చెప్పదలుచుకున్నాను. ఏసీసీఏ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, అడ్మిషన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? జనరల్ ఏసీసీఏ కోర్స్ వచ్చేకి ఎవరైతే కొంత జనరల్ నాలెడ్జి, పిఆర్ క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ, సోషల్ మూవ్మెంట్ ఉండగలిగిన వాళ్ళు, రెండోది లాజికల్గా అనాలిసిస్ చేయగలిగిన పిల్లలు, వాళ్ళందరూ చేరొచ్చు. ఓకే. అంటే ఎవరు చేయకూడదు, ఎవరు చేయకూడదు అని అంటే ఒక రొటీన్ విధానంలో వెళ్ళాలి, ఇలా జనరల్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఏమి, వాళ్ళు అసలు కామన్ సెన్స్ అని అప్లై చేయలేరు అనుకోండి. వాళ్ళకి ఒకవేళ ఏసీసీ పాస్ అయినా కూడా మళ్ళీ రేపు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. బికాజ్ ఏసీసీ ఈజ్ నథింగ్ బట్ జనాలతో డీల్ చేయడం, కంపెనీలతో డీల్ చేయడం, బిజినెస్తో డీల్ చేయడం, మార్కెట్తో డీల్ చేయడం, ఎకానమీ అండర్స్టాండ్ చేసుకోవడం, జియో పొలిటికల్ సిస్టమ్ అనలైజ్ చేసుకోవడం. ఇట్స్ బ్రాడర్ ప్రొఫైల్, ఇది హై ఎండ్ ప్రొఫైల్. ఇది హై ఎండ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉండి అది వేరు, ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జారదు. బట్ అట్లీస్ట్ ఒక 70% అబోవ్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఏ కోర్స్ అయినా 70% అబోవ్ ఉంటే పర్లేదు. బైపీసీ వాళ్ళు 600 అబోవ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి బైపీసీ చదివారంటేనే, అంత థియరీలు చదివారంటేనే వాళ్ళకి 60% ఉన్నా సరిపోతుంది. కానీ బట్ మరీ అసలు ప్రిపరేషన్ లేకుండా, ఓపిక లేకుండా, అంటే చదవటానికి అంత లేని వాళ్ళు ఏసీసీ ప్రోగ్రామ్ అనేది సూటబుల్ కాదు. బట్ స్టిల్ అలాంటి వాళ్ళు చేరినా కూడా వాళ్ళు పాస్ అయిపోయినా నాలెడ్జ్ అయితే వస్తూ ఉంది కదా వాళ్ళకి, బీకామ్ అయిపోయే టైంకి ఆ నాలెడ్జ్తో వాళ్ళు చిన్న చిన్న జాబ్లు, ఇంటర్ లెవెల్ జాబ్స్ కొట్టడానికి కూడా, అంటే ఏసీసీఏ ఎనీవేర్ దాన్ని జాయిన్ అయితే ఏసీసీఏ మెంబర్ అవుతావు, లేదా ఏసీసీ అఫిలియేట్గా మిగిలిపోతుంది. మెంబర్ అంటే ఎక్స్పీరియన్స్, జాబ్ చేస్తే చదివావనుకో మెంబర్ అవుతావు, ఓన్లీ చదివావనుకో జస్ట్ అఫిలియేట్ అవుతావు, మళ్ళీ 3 ఏళ్ళు వర్క్ వస్తేనే మెంబర్ అవుతావు. లేదు కొన్ని పేపర్లు పాస్ అయ్యారు అనుకోండి అది, లేదా అసలు ఏం పాస్ అవ్వలేదు అనుకోండి, అంటే డిపెండింగ్ ఆన్ యువర్ కెపాసిటీ, క్యాలిబర్ని బట్టి ఉంటుంది. ప్యాకేజెస్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎనీవన్ కెన్ ట్రై ఫర్ ది ఏసీసీ. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.